గురించి మాట్లాడిన పిఏ తోటి ఇది నీకు వీళ్ళు ఎన్ని అడిగిండ్రు అప్పుడు పైసలు ఎన్ని పేరు పెట్టలేరు 20,000 అంటే ఎన్ని చెప్పండి అంటే చెప్పండు అన్నారా ఎవరు సతీష్ అనేనా అవు సరే సరే నోట్లో ఏం పెట్టుకుంటావు అరే ఇప్పుడు నాదైతే ఇప్పుడు ఇంతమంది ఉన్న వాళ్ళు అందరు సంజీవా నీవేమన్నా పెట్టుకున్నా मैं चाहिए तू क्या नहीं करी तो उनका मर गो चुका 15 कतले आंदी ने 8-9 बजे आता नहीं कौन सतीश आन लेगोगे सर सर कतरा पैसा लेगो कतरा पैसा लेगो सर सर ఆమె అడగకి చెప్తున్నా నాకు అన్యాయం అనిపించాడు అంటే నీకు కూర్చో ఈత నీ చేస్తా నువ్వు మూట పెట్టు ఏ ఒక ఎవరు ఆడడం పెడబెట్టుతాను అరే అమ్మ నేను పెట్టినా ఎంత తింటావు నిన్ను కొట్టేనకి మన నిన్ను ఎట్లా కొట్టే మా భార్య సార్ మా భార్యతో ఏ గప్పుననా అన్నా ఊకే గప్పుండు మొత్తం అరే పెట్టంగా మళ్ళీ ఇది చేస్తా నేను చేస్తా చెప్పు కడుపు కన్నం తింటావు కడుపు తింటావు గట్ట పైసలు తీసుకుంటావా పైసలు తీసుకోలేదా ఊకే ఎందుకు అబద్ధాలు చెప్పిస్తున్నారు అరే నాగరాజు గారు 50,000 తీసుకున్నారా ఎందుకు అన్యాయం అడుగు ఇగో ఊరోనికి ఏనుడు రా బై ఊరోనికి ఏనుడు ఇవ్వను అని కాన్పూర్ రాములు గారు ఏమన్నాడు ఫోన్ చేయక వానికి ఇల్లు మండి ఏడంట ఈ మీన నాకు అడగలేదు ఎన్నడు కూడా అడగలేదు ఊకేనే అబద్ధాలు నేను సర్పంచ్ ఉన్నాక కొడుకని అరే ఇప్పుడు ఈ పేరు వచ్చినాయి గుద్దే పంచాలు కొట్టాలి నీ అమ్మ బెక్కిప్ప ఏంగుందని ఎవరిని పుట్టిన కొడుకురా మీరు ఎవరికి మాట్లాడతావు ఊకే మాట్లాడతావు तू निकाल तो खरे निकाल तू आता मत तू जो कोना भूख रहा मत तीसरा दिन खादो शेत नाल पड़ तू निकाल నా చిన్నదానికి ఎందుకు రోల్ చేసుకుంటారు ఈ నిల్వ ఉండదు చెప్పాలి ఎందుకు అన్నా ఈ నిల్వ ఇంకే లేదు అన్నా రేపు అన్నా మనం మళ్ళా మొక్కలు చూసుకుంటాం అయిపోతుంది అయిపోలేదు మన ఇంటికి పోయి ఎన్నిసార్లు కొట్ట వెళ్ళొచ్చు సతీష్ నీవు గోపాల్ సర్పంచ్ సతీష్ కుమార్ ఆ వీడియోలు చూపిస్తాడు ఇగో నీవు చెప్పలేదు కృష్ణ నీకు బాగా నీవు అన్నర్ ఆఫీస్ కి పోతిరా బై నేను పోలేదు అరే ఎవరో చెప్పు తన్నులు తింటావు నంబర్ కూడా నేను తన్నులు తింటావు అంటున్నా తన్నులు తింటావు ఇక మళ్ళీ నేను ఏం మాట్లాడలేదు యాలని జోడుకు షాట్ नहीं करा भाई పోయి ఆడ పోయి నీ నంబర్ రాసి నీ లేదు అరే ఏం కాదు నిన్ను ఉద్యోగం చేసి అంటాను నేను కప్పముగా వస్తున్నాడు కప్పముగా చెప్తాను మా అమ్మమ్మ గారికి ఏమొస్తావు నువ్వు చేసినా కనుక మీ తండ్రికి తెలవాలి కదా తండ్రికి మా ఫోన్ చేస్తాను ముందు పరంగా తెలవాలి నువ్వు నడే లేకపోతే ఓపెన్ చెప్పే నడు చూసినాడు ఒక రూపాయి పెట్టాను నేను ఏమన్నా ఒప్పలేసలేదు దినాన్ని పంచలేదు ఇప్పుడు సగం టెన్షన్ తోటి నువ్వు కలెక్టర్ లెటర్ ఎవరేమన్నారు నీకు ఎవరు పంచాయతీ కలెక్టర్కి నీవు పంచాయతీ ఎవరు లెటర్ రాసి నువ్వు చేసినా కదా నువ్వు లేకపోతే ఇంటికి పోదాం ఈ రోజు కొట్లాటలు పెడితే నేను ఆ రోజు నీకు సంతకం ఎప్పుడో పెట్టేది నిన్ను చీడతా సంతకం ఒక్క వీడియో నువ్వు మెన్న ఉంటే నేను మాట్లాడతాను మెన్నకి నేను మాట్లాడే మెన్నకి పిలుస్తా నువ్వు అప్పటి చేసుకుంటా మెన్నకి పిలుస్తా ఇప్పుడు సంతకం పెట్టంగా అన్ని పెట్టంగా మీరు కావాలని చేయడం చేస్తున్నారు నీవు ఎంత మంది దగ్గర ఎంత పెండ తిన్నావు చెప్పరా నీవే న్యాయంగా చెప్తాను న్యాయంగా మేము ఎందుకు తీసుకోలేదు ఎందుకు ఇచ్చిన ఈమెకు రెంట్కుంటున్నారని చెప్పి ఇచ్చిన ఇప్పుడు నారాయణ రెడ్డికి పిలిపించిన పూర ఇల్లు మొత్తం తీసి పడేస్తుంది నారమ్మ ఉంది ఇంకా నీలపల్లి నలుగురు ముందర ఇల్లు చూపిస్తే నీకు రేపు నా మొట్ట ఎవరికి ఏమన్నా నీవెవరికి అనకు నీవెవరికి అనకు ఎవరైనా రేపటి నుంచి ఇల్లు ఇస్తాను అన్నాడు నీకు ఎవరు పైసలు
ఎమ్మెల్యే దగ్గరికి నేను అందరిని తీసుకోపోతాను. నాకు ఉద్దాల మస్తుగా ఉన్నది. మొత్తం ఎమ్మెల్యే దగ్గర ఒక్క దగ్గర ప్రూవ్ చేసినావు అనుకో, నీకు పార్టీ ఆఫీస్ ఇట్లా కాలు పెట్టనిచ్చినాకు ఒక మీసం తీసుకుంటాను. నీకు ఒకటి తెలుసా, నేను ఎమ్మెల్యే చెప్పిందాడే వచ్చి నీకు సంతకము ఊకే పెట్టేసిన. ఊకే పెట్టేసినావు. ఉన్న కుద్దాల మొత్తం పెండ బయటకి తీసారని పెట్టినావు. పెండ కాదు, ఆల్రెడీ చెప్పాలని పెట్టాను. మామూలు ఆఫీస్ పోయేంత కుద్దాలు కలెక్టర్ ఆఫీస్ అన్న ఉద్యోగం తీపిస్తున్నారా? నేను మా అన్న ఉద్యోగం అన్న అవన్నీ నీకు ఎందుకన్నా? వీడు ఏమున్నదో మాట్లాడి అంతే, అవన్నీ అవసరం లేదు నీకు. అరే ఒక్క నెలలో ఒక 10 ఆపరేషన్లు చూపిస్తాను. పెద్ద పెద్ద మంచి మంచి పని చెప్పి ఒక్కొక్క ఆపరేషన్ 10 లక్షలు మొత్తం. నేను ఎవరి దగ్గర ఒక ఛాయ్ తాగాను. ఈ ఊళ్ళో ఇంత నేను ఎంతో మంది దగ్గర తిరుగుతా. ఎవరి దగ్గర ఒక ఛాయ్ తాగినని చెప్పేసి నాకు ఒక్కరితో ప్రూఫ్ చెప్పి ఈ ఊరు విడిచి పెట్టిపోతాను. నీకు చెయ్యి అని చెప్తున్నా, సేవ చేసి అట్లా బతుకురా. నేను అట్లే బతుకుతున్నా కదా. నువ్వు ఎవరా నీకు దాని పొట్టలు ఎట్లా ఉంటావురా నీవు? అరే మీ నాయన మా నాయన దోస్తులు మాట్లాడేది. ఇప్పుడు కూడా నేనేం చేసిన అందరు సైలెంట్ ఉండండి. అందరు సైలెంట్ ఉండండి. నీవు పెద్ద ఘనకార్యం చేస్తున్నావు కదా, నీకు ఇప్పుడు చూపిస్తాను. మాట్లాడకు, సైలెంట్ ఉండు. అని చెప్పేసి ఏమన్నా అనుకో, తన్నులే పెట్టదు. ఫోన్ పెట్టే తన్నులే పెడతా పెట్టు. నీవు ఊకే ఉండు, నేను ఇప్పుడు ఫోన్ చేస్తాను. లేక టాకన్ నెంబర్ సార్లు కలిసి లేక లేకపోతే ఇంక రవిగానికి కొడుక నాటకాలు కూడా చేస్తే ఇలా ఆయన ఆపిస్తా అని చెప్పేసి అన్న మనకు కరెక్ట్ చెప్పేస్తాడు. అని మీకు శాత కాదు, మీరు ఇది చేస్తారు. ఒళ్ళ మీద కడగలేదా నేను? ఎవరికి అడిగినా ఓకే మాట్లాడొద్దని నేను ఫోన్లో చేసినప్పుడు మాట్లాడదు. ఓకే ఉంది. ఇది న్యూస్ ఇస్తాం. నువ్వు మంచిగా గిడబెట్టు, కెమెరా గిడబెట్టు, వీడియోని. అరే నేను మనిషి ముందరేంటి వీడియో తెప్పించి సాగు అరే ఇక్కడ ఫోన్లో మాట్లాడేది ఇది పెడతా తెలీదు అంటే చూడనా ఏమైనా ఇన్ని రోజులు అయ్యా అంటున్నారు కదా. అంటే ఒక్కితే చెక్ చేయమ్మా అంటున్నాడు. నేను ఏమనలేను, సైలెంట్గా నిలబడ్డా. అంటే పడ్డాయో లేదో ఒక్కితే చెక్ చేయమ్మా అంటున్నాడు. ఏళ్ళు పెడితే కరెక్ట్ పడ్డాయమ్మ అంటే మళ్ళీ ఆయన అన్నాడు సరే అంటే ఇక ఎంత ఇస్తావమ్మా నువ్వు అన్నాడు. అన్నంటే తెలుసు కదా నా పరిస్థితి, నేను పేదదాని ఉందో నాకు అంతగానం చేత కాదు అంటున్నాడు. అన్న అంటే అయితే ఏమన్నాడు 2000 అంటే నేను ఇస్తానన్నా, కానీ ఎక్కువ అంటే నేను ఇయ్యాను అన్న. అంటే మళ్ళీ మీ అన్న 10,000 ఇస్తా అంటున్నాడు. అంటే ఒకప్పుడు అన్నాడు, కానీ ఇప్పుడు అన్న క్వశ్చన్ కదన్నా, మేమంతకు మేమే చేయించుకున్నాము. ఎవ్వరు మస్తు సార్లు తిరిగితే కూడా అసలు పట్టించుకోలేడు. పోయినప్పుడే అడుగుతుండే, ఇక సారాలకు పంపిస్తుండే, సారాలకు పెట్టిందని చెప్తుండే, ఇంకా సైలెంట్గా ఉంటుండే. అప్పుడప్పుడు పోయి నేను అడిగిన, కానీ ఏం పట్టించుకోలేడు. మొన్న పోయినప్పుడు వాడే ఏళ్ళు పెట్టి చెక్ చేసుకొని పడ్డాయని చెప్పినాక ఇక నేను వెళ్ళొచ్చిన. మా ఆయనకు అడగానా, ఇక నాకు సంబంధం లేదు, నాకు తెలియదని చెప్పి నేను వెళ్ళొచ్చేసిన. ఇప్పుడు కట్ చేసిండు. నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నిన్నొక లేకుండా ఈరోజు ఇట్లా ఉంది అంటే నేను చూసుకుంటే మా ఆయనకు అదే స్క్రీన్ షాట్ తీసుకొని మా ఆయనకు పెడితే 10,000 ఎవరు తీసుకురు అంటుంది. మా ఆయన అడిగిండు. అంటే నాకు తెలియదు అన్న, నాకు తెలియదు అన్న అంటే ఇంకా మా ఆయనకు అన్నా నేను. ఇక దాన్ని ఇంకానే ఇక ఎట్లనేమో ఇక ఉండ పైసలు అన్న తీసుకురా పోమే అంటే 10,000 తీసుకుంటాడు. 10,000 కట్ చేసుకుంటా. ఆయన తీసుకుని నేను ఎవరితో ఏళ్ళు పెట్టలేని వాడే పెట్టించుకున్నాను. మధ్యాహ్నము ఒకటి ఆయననేమో నేను పండింగ్కి వస్తుంది, ఆయననే వీళ్ళు తోలుకొని ఆయననే పెట్టించుకున్నాడు. కానీ నేను ఇక ఆయన తీసుకున్నాడో తెలియదు, తీసుకున్నాను తెలియదు, కానీ నేనైతే ఆయనే పెట్టిన. ఇంకా ఏడ పెట్టాలని నేను ఏడ చెక్ చేసి పోలేను కూడా.